సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. We have come to a constituency and we will remain here, and we are also part of a family for the next 30 years. My next generation will also be part of MAM's family. Very good. Yeah, thank you very much. And we are part of all the farmers family from today onwards. Everybody, we are part of you only. Thank you. ఆలగడ్డ ప్రాంతంలో ఉయ్యలవాడ మండలం గోవిందపల్లె మాయలూరు మధ్యలో ఈ రోజు ఒక పరిశ్రమ సోలార్ ప్లాంట్ 400 కోట్లతో సేల్ అనే ఒక కంపెనీ ఈ రోజు ఇక్కడ మనము స్టార్ట్ చేయడం జరిగింది. భూమి పూజ చేయడం జరిగింది. ఆలగడ్డలో చరిత్రలో ఎప్పుడు కూడా ఈ విధంగా ఇంత పెద్ద పెట్టుబడితో పరిశ్రమ, అసలు పరిశ్రమ రాలేదు ఆలగడ్డ కదా, వేరే విషయము. 400 కోట్ల రూపాయలతో మొదటి పరిశ్రమ ఆలగడ్డకి రావడం అనేది, అది కూడా శోభా నాగిరెడ్డి గారి జయంతి, మా అమ్మ పుట్టినరోజు, నా కొడుకు పుట్టినరోజు ఈ రోజే అవ్వడము, మొదటి పరిశ్రమ ఈ రోజే రావడం అనేది జీవితాంతము నేను గుర్తుపెట్టుకునే రోజు ఈ రోజు అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, I will never forget this day, Sanjay, because today is my mother's birthday, and at the same time today is the first project that has come to Alagadda. That is a very auspicious day for us, ma'am. Thank you. And yes, ma'am. So ee roju Ma'am, congratulations for your son's birthday also. Thank you. So idanta Alagadda ప్రజలకు కూడా చాలా చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్నికలకి ముందు ఆలగడ్డలో ఈ రాష్ట్రంలో పరిస్థితి చూసి అటు పైన లోకేష్ అన్న గారు, చంద్రబాబు నాయుడు గారు పేద ఉద్యోగస్తులు, పేద ప్రజలకి ఎవరికైతే ఉద్యోగాలు లేవో వాళ్ళందరికీ కూడా యువతకి ఉద్యోగాలు ఇప్పించి ఆదుకుంటామని మాట ఇవ్వడం జరిగింది. ఎన్నికలకి ముందు నేను కూడా 5,000 మందికి ఈ ప్రాంతంలో ఉద్యోగాలు తీసుకొస్తాము, పరిశ్రమలు తీసుకొస్తామని చెప్పినప్పుడు చాలా మంది నవ్వినారు, చాలా మంది ఒప్పుకోలేదు. ఇది సాధ్యం కాదని చెప్పిన కేవలం 6 నెలల్లోనే మొదటి ప్రాజెక్టు రావడం జరిగింది. 100 మందికి దాదాపు 300 మందికి ఉద్యోగాలు ఈ పరిశ్రమ ద్వారా రావడం జరిగింది. అంతేకాకుండా ఇదే కంపెనీ రేపొద్దున మరొక ప్రాజెక్టు పెట్టడానికి మరి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు కాబట్టి వాళ్ళని ఇప్పటి నుంచే రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వేస్ట్ ఎనర్జీ నుంచి ఏదైతే ఈరోజు నాకు కంపెనీ వాళ్ళు కూడా చెప్పడము, లోకేష్ అన్న గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో 10 చోట్ల ఈ ప్రాజెక్ట్ పెట్టడానికి పర్మిషన్ ఇచ్చినారని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఆ 10లో ఒక ప్రాజెక్టు ఆలగడ్డలో పెట్టమని చెప్పి వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు పరిశ్రమలు రావాలి అంటే మొదటిగా వాళ్ళకి నమ్మకం కలగాల. ఇక్కడ పెడితే, ఇక్కడ పరిశ్రమ మా డబ్బులు మేము ఇక్కడ పెడితే దాదాపుగా 400 కోట్లు పెడుతున్నారంటే ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని వాళ్ళు చూస్తారు. బంగారం పండించే పంట ఇస్తున్నారు కాబట్టి మా పంటకి ఏమైపోతుందో, మాకు అన్యాయం జరుగుతుందో ఒక ఆలోచన రైతులకు కూడా ఉంటుంది. అటువంటి రైతులని, కంపెనీ వాళ్ళని ఇద్దరిని కూడా కూర్చోబెట్టుకొని చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి తీర్చి ఈ రోజు భూమి పూజ చేస్తున్నామంటే దానికి ముఖ్యమైన కారణము చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు. మేము ఇక్కడ పరిశ్రమలు రావాలని ఎంత కోరుకుంటున్నామో మాకన్నా ఎక్కువ ఫాలో అప్ చేసి లోకేష్ అన్న గారు తప్పకుండా ఇది పెట్టించు, నీకు ఈ ప్రాంతంలో మేలు అవుతుంది అఖిల అని చెప్పి నాకు మెసేజ్ పెట్టి ఈ రోజు ఇది జరగడానికి ముఖ్య కారకులు కూడా లోకేష్ అన్న గారు అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎవరైతే వైసీపీ నాయకులు మా మీద అబండాలు వేస్తున్నారో, ఎవరైతే కేవలం ఆలగడ్డలో భయభ్రాంతులకు గురవుతున్నారు, ఆలగడ్డలో గొడవలు జరుగుతున్నాయి, ఆలగడ్డలో అవి జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి అని చెప్పి చూపిస్తున్నారు తప్ప ఆలగడ్డలో జరిగే మంచి ఎవడు చూపించాడు. ఆలగడ్డలో బ్రహ్మాండంగా పండించే పంటల గురించి మాట్లాడరు. ఆలగడ్డలో ఫ్యాక్షన్ పక్కన పెట్టి రైతులుగా మారిన ప్రజల గురించి మాట్లాడరు. ఈరోజు ఆలగడ్డలో ఈ పెద్ద సోలార్ ప్లాంట్ వస్తుంది. దీనివల్ల ఉద్యోగాలు వస్తాయి, జీవితాలు బాగుపడతాయి. చివరి ప్రాంతమైన ఆలగడ్డలో ఈ రోజు మంచి జరగబోతుంది. కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా ఎప్పుడు కూడా ఆలగడ్డ అంటే కాంట్రవర్సీ, ఇప్పుడు కాంట్రవర్సీ కాదు, కేవలం డెవలప్మెంట్. శిల్పా చక్రపాణి, శిల్పా టౌన్షిప్ అని చెప్పి ఆలగడ్డలో వెంచర్ వేసి కేసీ కెనాల్ని మొత్తం బూడ్ చేసి రైతుల్ని 7,000 ఎకరాలకి నీళ్లు రాకుండా చేస్తున్నాడు. ఆయన రైతుల కోసం కొట్లాడుతున్నాడంట. శిల్పా మోహన్ రెడ్డి కొడుకు రవి నంద్యాలలో ఇదే విధంగా శిల్పా వెంచర్ ని దాదాపుగా 100 ఎకరాలు ఆక్యుపై చేసుకొని కాలువ బూడ్ చేసి రైతులు ఇబ్బంది పెట్టి ఇంకొకరి దగ్గర రైతులను మోసం చేసి
వాళ్ళు ఈ రోజు రైతుల కోసం ధర్నా చేస్తున్నారు. ఇంకొకడు ఉన్నాడు మన ఆలగడ్డలో ఎక్స్ఎమ్మెల్యే, వాళ్ళు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏది చేతగాల, వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు ఏమన్నా చేసుకోండి ఆలగడ్డ, నాకు కమిషన్లు ఇవ్వండి. ఇంత పెద్ద అవినీతి ఆలగడ్డలో జరుగుతుంటే కమిషన్లు తీసుకొని ఇళ్లలో కూర్చున్నారు. వాళ్ళ స్థాయి ఏంటో తెలుసా, అంగన్వాడీలో గుడ్లు కొట్టేస్తారు, అంగన్వాడీలో పిల్లలకు వచ్చే పాలు కొట్టేస్తారు. ఇది వాళ్ళ స్థాయి. సో ఎవరి స్థాయిలో వాళ్ళు అవినీతి కార్యక్రమాలు చేసుకున్నారు. ఇంకా ఏది చేతగాని వాడు మీడియా ముందు కూర్చొని ఒకరిని తిట్టడమే పని చేసుకుంటుంటాడు. వీరు తప్ప వైసీపీ నాయకులు ఎవడైనా, అసలు నాయకులు కూడా అనకూడదు వీళ్ళని, వైసీపీలో ఉన్నవాడు ఎవడైనా ఒక్కరైనా ప్రజలకి మేలు చేస్తున్నాడు గత ప్రభుత్వంలో? వైసీపీలో ఉన్నవాడు ఎవడైనా ఒక్కడైనా రైతుని బయటపడేస్తాడా ఇబ్బందుల్లో నుంచి? ఎవడు లేరు. కానీ వీళ్ళు రైతు సమస్యల గురించి మాట్లాడతారు, రైతుకు సంబంధించిన కండవాలు వేసుకుంటారు, రైతులు ధర్నాలు చేస్తారంట. వీళ్ళు నాయకులు వీళ్ళు ధర్నాలు చేస్తారు. ఈరోజు నేను చెప్తున్నా, వైసీపీ నాయకులకు ఒకటే హెచ్చరిస్తున్నాం, చేసే అభివృద్ధి విషయంలో ఎవరైనా అడ్డుపడినా, పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఆలగడ్డలో జరిగే ప్రశాంతంగా ఉన్న ఆలగడ్డని రెచ్చగొట్టి మీరు తప్పుదావ పట్టించాలని చెప్పి చూసినా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ రోజు కంపెనీలు నమ్మకంతో ముందుకు వస్తున్నాయి, తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి, రోడ్లు, కాలువలు, ఇల్లు అన్నీ వస్తాయి. దానికి తగినట్టుగా మేము కష్టపడతాం. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాము. ఈ రోజు మీరు అవినీతి ప్రభుత్వం ఎట్లుంటో మీరు చేసి చూపించినారు. అభివృద్ధి అనేది ఎట్లుంటుందో ఒక విజనరీ లీడరు ఏ విధంగా తలుచుకుంటే అప్పుల రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాడని చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తుతున్నారు, మమ్మల్ని అందరూ పరిగెత్తిస్తున్నారు, ఆల్రెడీ అధికారులు పరిగెత్తుతూనే ఉన్నారు. తప్పకుండా ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మనం ముందుకు వెళ్తాము. తప్పకుండా కేంద్ర ప్రభుత్వము, పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ లోకల్ గా మనము అందరం కలిసి కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి సేల్ కంపెనీ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా మీకు ఫ్యూచర్ లో ఏ ప్రాజెక్టులన్నా ఆలగడ్డని కన్సిడర్ చేయండి. వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్, వి విల్ డెఫినెట్లీ కమ్ అవుట్ అండ్ సపోర్ట్ యూ అని చెప్పి కూడా కంపెనీ వాళ్ళకు కూడా మేము భరోసా ఇస్తూ